క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మిమ్మల్ని మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆయన పాద సన్నిధిలో ఈ ఉదయకాలం మనలను ఆయన సమకూర్చారు. కాబట్టి మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఒకసారి వినుబుద్ధి నాకు పుట్టించాను అనండి, మళ్ళీ అనండి. ఏమన్నారు? మళ్ళీ అనండి. దేవునికి స్తోత్రం. అంటే నాకు వినుబుద్ధిని పుట్టించు, అలాగే మాట్లాడేటప్పుడు వాక్శక్తి కూడా దేవుడు దయచేయాలి. ప్రియులారా, మరి కొంచెం శ్రద్ధగా దేవుని మాటలు మనసు పెడదాం. మనం చదివినటువంటి ఈ 119వ కీర్తనలో 130లో ఒక మాట మనం చదివాం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం వెల్లడవటం అనేది ఎంత ప్రాముఖ్యమో మనం మొదట జ్ఞాపకం చేసుకోవాలి. వెల్లడవుతున్నటువంటి వాక్యం ఏం చేస్తుందంటే మనుషులకు తెలివి కలిగిస్తుంది, వెలుగు కలిగిస్తుంది. కనుక దేవుని వాక్యం అంతా కూడా పుటమి వేయబడ్డదని, అది మట్టి మోసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రమని వ్రాయబడింది. కనుక దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడ్డాయి. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా విడవబడటానికి వీల్లేదు. ప్రతి మాట మన క్షేమం కొరకే దేవుడు ఉద్దేశించాడు అనేది ఎంతైనా నిజం. మనం దేవుని వాక్యంలో గత వారపు ధ్యానంలో ప్రత్యక్షపు గుడారాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యక్షపు గుడారం దేని కొరకని దేవుని వాక్యం చెప్తుందంటే, నేను వారి మధ్య కాపురం ఉంటాను అన్నాడు. నేను వారి మధ్య నివసించినట్లు నాకు వారు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయాలి అన్నాడు. మొదట ఆదాము అవ్వను కలుసుకోవటానికి దేవుడు ఆ చల్లపూట ఏదైనా తోటలోనికి వచ్చేవాడు. ఆ సంబంధాన్ని మనుషుడు కోల్పోయిన తర్వాత తిరిగి దానిని ఆయనే పునరుద్ధరించే క్రమంలో సీనాయి కొండ మీదకి మోషేని పిలిచి ప్రత్యక్షతనిచ్చి, నాకు ఒక గుడారాన్ని నీవు ఏర్పాటు చేయాలి, దాని ద్వారా నేను ప్రజలను కలుసుకుంటాను అని తెలియచేసేది. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క విభాగాలను మనం ఆలోచన చేసాం. మొదట ఆవరణమని, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం మరియు అతి పరిశుద్ధ స్థలం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆవరణంలో బలిపీఠం మరియు గంగాలాన్ని చూస్తాం. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన తర్వాత సముఖపు రొట్టెల బల్లను, దీపవృక్షాన్ని, ధూపవేదికను మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేసరికి అక్కడ కరుణాపీఠాన్ని మనం చూస్తాం. కనుక ఈ 3 విషయాలు మనకి అవి 3 కాలాలుగా కూడా గుర్తు చేశాను. నిజంగా సుమారు ప్రభు అయిన సీనాయి కొండ మీద ఇవ్వబడిన మొదలు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై లేచిన కాలం సుమారుగా 1500 ఏళ్ళు ధర్మశాస్త్రం క్రింద వారు ఉన్నారు. అలాగే ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారంలో 2వ భాగమైన పరిశుద్ధ స్థలం, అది ప్రస్తుత కాల సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది అనేది నేను గుర్తు చేశాను. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే,
మందసం లేదా కరుణాపీఠం ఉన్న స్థలం ఏదైతే ఉందో అది 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యం అని గుర్తు చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుత కాలం ముగిసే టైం అనేది ప్రారంభమవుతుంది. అంటే కృపాకాలం యొక్క ముగింపు ఎడ్జ్లోకి మనం వచ్చాము అనేది ఎంతైనా నిజం. ఈ కాలం గతించబోతుంది, ఇక ఎంతో కాలం లేదు. అయితే కొందరు ఏమనుకుంటున్నారంటే సృష్టి ఆరంభమునున్నది మొదలు నేటి వరకు అలాగే ఉంది కదా, కానీ దీనిలో ఏ విధమైన మార్పులు జరగలేదు కదా అని కొందరు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే బైబిల్ చెప్తుంది, వారిని గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన దినమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఆయనకు ఒక ఇచ్చ ఉంది, దేవునికి ఒక కోరిక ఉంది అంతరంగంలో. ఆ కోరికను ఇలా చెప్పాడు పేతురు తన మొదటి పత్రికలో. దేవుని ఇచ్చను గురించి జ్ఞాపకం చేశాడు. చూడండి, మీరు 2వ పత్రిక ఒకసారి రండి. 2వ పత్రిక 3వ అధ్యాయము 9 చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు కాడు కానీ చూడండి, తనకొక కోరిక ఉంది. అదేంటంటే ఎవడు నశించకూడదు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు గనక ఎవడూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే దీనిని చాలామంది, ఈ ఆలస్యాన్ని చాలామంది ఏమని మాట్లాడుకుంటారు అన్నాడు 3వ వచనంలో. అంత్య దినములలో అపహాసకులు 3:3 అపహాసకులు అపహసించుచూ వచ్చి అసలు ఈ వీళ్ళ డౌట్కి లేదా అపహాస్యానికి మూలం ఏంటంటే తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకోవటానికి, స్వకీయ దురాశ చొప్పున నడుచుకోవటానికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీరికి ఉన్న పేరేంటంటే అపహాసకులు. పరిహాసం చేస్తూ దేవుని వాగ్దానమును గురించి వారు మాట్లాడే మాట, వారి పరిహాసానికి అపహాస్యానికి మూలం ఏంటంటే వారి యొక్క స్వకీయ దురాశ. వారి స్వకీయ దురాశను బట్టి వారు మాట్లాడతారని చదువుతున్నాం. అయితే మనం 9వ వచనంలో చదివాం, ఆలస్యమని కొందరు ఎంచుకునేటట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాడు. అయితే ఎందుకు మరి వాగ్దానం ఏంటి? తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళతాను, నేనుండే స్థలంలో మీరును ఉంటారు అనేది మనకు చేయబడిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు ఆ వచనంలో చదువుతున్నప్పుడు అందరూ మారు మనసు పొందాలనే కోరిక ఆయనకు ఉంది. నిజంగా మనం గత వారం ఒక మాట చెప్పుకున్నాం. అదేంటంటే మొదట యెరూషలేము, రెండవది యోదయ, మూడవది సమరయ, నాలుగవది బోధిగంతాలు అని చెప్పుకున్నాం. యెరూషలేం అంటే కుటుంబీకులు అని చెప్పుకున్నాం, మన రక్త సంబంధులు. నిజంగా మీలో ఎంతమంది మీ రక్త సంబంధుల పేర్లు రాసుకొని ప్రార్థన చేశారండి? ఈ 7 దినాలు నిజంగానే ఉదయం ఒక 5 మినిట్స్, అలాగే రాత్రి ఒక 5. నేను 5 నిమిషాలే చేయమని చెప్పాను, అంతకు మించి భారమేం కాదు కదా. మీలో ఎంతమంది చేశారు? ఏమ్మా మీరు చేయలేదా? మీ కుటుంబీకులు కాదు, రానివారు గ్రూప్లో చూసారా? ఏంటి తలలు దించారు? వినబడుతుందా? గ్రూప్లో చూశారు నేను పెట్టింది? చేశారా ప్రార్థన? ఏమ్మా నీరజ, మరి ఏం చేయొద్దావు ఇప్పుడు?
ఏమండి మీలే ఎంతమంది చేశారు సహోదరులు? మీ కుటుంబంలో రక్త సంబంధాల కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఒక ఫోటో కూడా పెట్టాను. ఏంటి? వారి హృదయం తెరవబడాలి, కన్నులు తెరవబడాలి, చెవులు తెరవబడాలి, ఇంకా నోరు తెరవబడాలి, పరలోకం తెరవబడాలి. తర్వాత వారి విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఇంకొక 5 పాయింట్లు చెప్పాను. అంటే మీరు చేస్తే మీరు చెప్పగలుగుతారు. ఆలోచనలు, భావాలు అవి చెప్పట్లేదేంటి ఎవరు? అంటే మీరు వాటి కొరకు ప్రార్థన, ఇది ఈజీగా ఉంది కదా, కళ్ళు తెరువు, హృదయం తెరువు, చెవులు తెరువు, పరలోకం తెరువు అనేది ఈజీగా ఉంది. ఇప్పుడు ఇది అంటే నేను ఎందుకు పెట్టాను అనుకున్నారు? మీకు తెలిసిన ప్రార్థనలు ఉన్నాయి, కాదనలేదు. కానీ వాస్తవంగా అది ఒక దర్శనం కలిగిన వ్యక్తి ఇచ్చినటువంటి, ఒక దర్శనం కలిగిన వ్యక్తి చేసిన ప్రింట్ అది. అందుకు నేను మీకు పంపించాను. ఆయనకు ఒక దర్శనం ఉంది, ప్రజల విషయంలో ఎలా ప్రార్థన చేయాలి అని ఒక దర్శనం ఆయన కలిగి తన భావాన్ని పంచుకున్నాడు అనమాట. అందుకు మీకు పెట్టాను. కాకపోతే ఇప్పుడు ఆ విషయాలు ఏవి మీకు జ్ఞాపకం లేదు. ఎవరైనా చెప్తారు అవన్నీ ఏంటో? చూసారా, మీరు అలా చేయలేదన్నమాట. సరేలేండి, మీరు నమ్మండి, మీ కుటుంబీకులందరూ కూడా మారు మనసు పొందుతారు. దేవుడు వారి జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. అయితే మా లివింగ్ అన్నాడు, నువ్వు అసలు ప్రార్థన చేయలేదు కదా అన్నాడు నన్ను. అప్పుడు నేనన్నాను, అంటే నిజం మాట్లాడుకున్నాం మేము, మా ఫ్యామిలీలో అందరూ మారు మనసు పొందారు. ఇప్పుడు మా అక్క ఫ్యామిలీ, మా తమ్ముడు ఫ్యామిలీ, మా చెల్లి ఫ్యామిలీ కూడా, వీళ్ళందరూ వాస్తవంగా బాప్తిస్మం పొందారు, చర్చికి వెళుతున్నారు. కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థించాల్సిన పని లేదా అన్నాడు. కానీ వాళ్ళ కొరకు ప్రార్థించాల్సిన పని లేదంటే ఉంది. కానీ మనం రక్షణ కార్యం కొరకని అనుకున్నాం కదా. మరి మా పాస్టమ్ గారి ఫ్యామిలీ సైడ్కి వచ్చేసరికి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ కూడా దేవుని వైపు తిరిగారు. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరైతే దేవుని వైపు తిరగలేదో, ఇప్పుడు నేను చెప్తున్న వారు కూడా, ఇప్పుడు నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నారు. వాళ్ళేమీ చర్చిలు మానేలేదు, నేను ఎరిగినంత వరకు మాత్రం. అంటే నాకు వారితో మాట్లాడిన వరకు. కనుక మీ కుటుంబాల్లో పూర్తిగా చర్చిలు వెనకబడి పెట్టేసిన వాళ్ళు, అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కొరకు కూడా ప్రార్థన అయితే ఈ వారం మీరు గుర్తుపెట్టుకోండి, సేమ్ అలాగే మీరు ప్రార్థన చేయాలి. దేని కొరకు అంటే యోదయాలో ఉన్నవారి కొరకు. యోదయాలో ఉన్నవారు ఎవరు? యెరూషలేములో ఉన్నవాళ్ళు రక్త సంబంధులు. యోదయాలో ఉన్నవాళ్ళు ఈ వారం నేను చేస్తాను, దేవుని స్తోత్రం, పక్కాగా చేస్తాను. ఎందుకంటే యోదయ అనేసరికి ఎవరో తెలుసండి? మన యొక్క బంధువులు. ఇప్పుడు తమ్ముడు బంధువా? రక్త సంబంధి కదండి, ఒకే బ్లడ్ కదా. బంధువు అంటే ఎవరు? చిన్నాన్న, పెద్దనాన్న, వీళ్ళు ఉంటారు కదా. ఈ ఫ్యామిలీని ఏమంటారు? బంధువులు అంటారు. వీళ్ళ కొరకు మీరు ఈ వారం పేర్లు రాసుకొని ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ 7 రోజులు మళ్ళీ ఈ వారం కూడా మీరు 5 మినిట్స్ ఉదయం, 5 నిమిషాలు చేయండి, అవసరం లేదు ఎక్కువ పని. దేవుని స్తోత్రం. మీరు ఎరిగిన మీ రక్త బంధువులలో నుండి మీరు ప్రార్థన చేయండి. ఓకేనండి. ఇప్పుడు లివింగ్కి ఏమవుతారు? వాళ్ళ పిన్ని, వాళ్ళ బంధువులు అవుతారు. ఇప్పుడు రక్త సంబంధాలు ఎవరు నీకు? వాళ్ళ అమ్మకి రక్త సంబంధం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నాకు బంధువులలో నేను కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసుకొని పక్కాగా చేయండి, ప్రభు కార్యం చేస్తాడు. ఇప్పుడు మీకు దర్శనం అంటే అర్థం తెలుసా?
ఒక మాట మీరు చెప్పాలి నాకు. అదేంటంటే దర్శనం అంటే ఏంటి చెప్పండి. దర్శనం అంటే ఏంటి? ఎవరైనా మీ ఒపీనియన్, దర్శనం అంటే ఏంటి? ప్రత్యక్షత, గ్రహింపు, దర్శనం. రైట్. ఏమండి? ఇది మన వ్యక్తిగత లైఫ్కి, అది దేవుని వాక్యం విషయంలో, ప్రభు విషయంలో మనం మాట్లాడుకునేది కదా. ఇప్పుడు అసలు మన విజన్ ఏంటి అంటే, దర్శనం అంటే ఏంటి అర్థమైతే మనం దాని మీద పని చేయగలుగుతాం. తిప్పాలి అనే దర్శనం. రైట్. ఇప్పుడు వాస్తవంగా అదే అనమాట. ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ ఉందనుకోండి, వాస్తవంగా ఆయనకు ఒక విజన్ ఉంది. విజన్ ఉండబట్టే ఈరోజు స్కూలు ఎంత అభివృద్ధి చెందింది వాస్తవంగా. మీరు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ దగ్గర కూడా వాళ్ళ దర్శనాన్ని రాస్తారు, వాళ్ళ విజన్ని రాస్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ విజన్ తెలియచేస్తారు. మేము 2020 అనే విజన్ మీరు విన్నారు చంద్రబాబు నాయుడు గతంలో 2020 అనేవాడు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా, రాజకీయ వ్యవస్థకు కానీ కంపెనీలకు కానీ వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. ఆ దర్శనాన్ని బట్టి, అంటే అది దైవిక విధానంలోనికి రాదు, కానీ వారి దాన్ని ఒక గురి అంటారు అనమాట. ఒక గురి, ఒక దర్శనం. ఒక దర్శనం ఉన్నప్పుడు ఆ గురిని చేరాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వ్యక్తులకి ఏముండాలంటే దర్శనం ఉండాలి. కాబట్టి కంపెనీలకు దర్శనాలు ఉన్నాయి. ఈ ఏవైతే ఈ సొసైటీస్లో కార్యక్రమాలు, ఈ స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, సాంఘిక కార్యక్రమాలు ఏవైతే, వెల్ఫేర్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరూ కూడా ఒక విజన్తోనే పని చేస్తారు, ఒక విజన్తో పని చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు రీచ్ అవుతున్నారు. దాన్ని ఏమంటారంటే, ఒక దర్శనం ఉంది కాబట్టి ఇప్పుడు గోల్ చేరుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. ఆ దర్శనంలో ఆలోచన విధానం ఎలా ఉందనేది, ఎలా అంటే ఆలోచన విధానం అంతా అబద్ధము చేత ఆవరించాలి అందరు. వాస్తవం లేదు వాళ్ళ మాటల్లో. అబద్ధం చేత ప్రజలను ఆవరించాలి, అబద్ధం చేత ప్రజలని వశపరుచుకోవాలి, అబద్ధాన్ని ప్రజల్లో నింపేసి మత సమస్యలను, మత సామరస్యాన్ని దెబ్బతీసి మత సంబంధమైన వివాదాలు సృష్టించాలి. వాళ్ళ ఎజెండా ఇది. ఆ క్రమంలోనే వాళ్ళు చాలా మట్టుకు సాధించారని చెప్పచ్చు. అంటే వాళ్ళకున్న దర్శనం అది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తికి దర్శనం ఉన్నప్పుడు మాత్రమే ఆ గోల్ చేరుతాడు. ఇది లోక సంబంధంగా అనమాట. లోక సంబంధమైన వ్యక్తులకు కూడా దర్శనం ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు నేను ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడతాను అనుకోండి, మీరు ఏదో రోజు కట్టి తీరుతారు. అంటే మీకు అది లోపల ఏం చేస్తుంది, నేను చేయాలి, ఆ పని నేను చేయాలి, నేను ఒక డాక్టర్ని అయిపోవాలి, ఒక ఇంజనీర్ని అయిపోవాలి అనే గురంది అనుకోండి, అయిపోతారు మీరు. అంటే మీకు ఆ విజన్ ఉంది కాబట్టి దాని మీద మీరు ఎక్కువ పని చేయటం మొదలెడతారు. చెప్పండి, ఏమండి? నాకేమో వినపడట్లేదు ఇక్కడ వరకు. ఆయనకి ఎడ్యుకేషన్ అవునుగాక. ఎందుకంటే మీరు దర్శనం కలిగి ఉండండి, మీరు గోల్ చేరుతారు, ఖచ్చితంగా గోల్ చేరుతారు. కాబట్టి మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి దాని విషయంలో కూడా మనిషికే ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రతి దాని విషయంలో మనిషికే ఉండాలండి. ఇప్పుడు అది లోక సంబంధంగా చెప్పాను కదా. ఇప్పుడు దైవిక విషయాల్లో దర్శనం అంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఇది దేవుడు మనుషులకు అనుగ్రహించేది.
దర్శనం అనేది. ఇప్పుడు దాన్ని ఎలా చెప్తాం? దమస్కు మార్గంలో దేవుడే పౌలుని దర్శించాడు. దర్శించి దేవుడే చెప్పాడు, ఇదిగో నేను అపోస్తలుడిగా నియమిస్తున్నాను, నా నిమిత్తం నువ్వు ఎన్ని దగ్గరలో దెబ్బలు తినాలో కూడా చూపిస్తాను రా అన్నాడు. అంటే ఎన్ని దెబ్బలు తినాలో, ఎంతమంది దగ్గరికి వెళ్ళాలో ముందే చెప్పేశాడు ఆయనకి. అంటే ఆ దర్శనం పౌలుకి దేవుడు ఇచ్చినప్పుడు ఆ దర్శనంలో చెప్పిన మాటలు వింటారా? ఒకసారి రండి, అపోస్తల కార్యాలు. ఇతడు నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలు పడాలనే మాట చెప్తాడు. అసలు ఇలాంటి దర్శనం ఏంటండి? ఇప్పుడు చూడండి, ఇలాంటి దర్శనంలో ఇలాంటి మాటలు చెప్తే ఎలా ఉంటుంది అంటారు? 9వ అధ్యాయము అపోస్తల కార్యాలు. ఇక్కడ ఏం చెప్పాడంటే, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15 చదవండి. నీవు వెళ్ళుము, ఉన్నాడు, ఏమండి, నా నామము నిమిత్తము ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతడికి నేను చూపిస్తాను. వాస్తవంగా అప్పటికేం తెలియదు. అందుకే పౌలు పడిన శ్రమలు మామూలువి కాదు. కానీ అన్ని శ్రమలు అతడు ఎలా అనుభవించగలిగాడు? ఆల్రెడీ ఆయనకి దాని మీద ఒక దర్శనం ఉంది. ఒక దర్శనం ప్రభు ఇచ్చారు, చూపించారు నువ్వు ఎన్ని శ్రమలు పొందుతావు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావటం, అపరాధ పాప పరిహారార్థమే బలి చేయటం, ఆయన 3వ దినమున తిరిగి లేవటం, ఆకాశానికి ఆరోహణం అవటం అనేది అంతా కూడా దేవుని ప్రణాళికలో భాగం. అది దేవుని దర్శనం. దేవుడు ఆ విజన్ ముందే కలిగి ఉన్నాడు. పాపం చేస్తారని తెలీదా? మరి ఎందుకు పెట్టాడు? ఇవన్నీ మనం అడిగే ప్రశ్నలు. కానీ ఆల్రెడీ దేవునికి ఏముంది? దాన్ని ఏమన్నాడంటే, క్రీస్తు యేసులో ఒక సంకల్పాన్ని దేవుడు రచించాడు. ఆ సంకల్పం ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. ఆయన కలవరపడ్డం ఎందుకంటే ఆయన దర్శనం ఆయనకి తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలుసు. ఇప్పుడు కలవరపడేది ఎవరు? ఆ దర్శనం ఎరగానే మనం కలవరపడతాం. ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు హబక్కుకు వేదన చెందాడు. హబక్కుకు ఎందుకు వేదన చెందాడంటే, కల్దీలు వచ్చి వీరిని ఆక్రమించుకుంటున్నారు. వారు తమకు ఇచ్చ వచ్చినట్లు విధులను మార్చేస్తున్నారు. అంటే చట్ట సభల్లో చట్టాలు చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, చట్టసభల్లో చట్టాలు చేయటం. హబక్కు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, వారు తమకు ఇచ్చ వచ్చినట్లు విధులు మార్చేశారని ఉంది. అంటే వారు క్రూరులైన కల్దీలను నీ మీదకే రప్పిస్తున్నాను అన్నాడు. అంటే ఎంత భయంకరమైన వాతావరణమో చూడండి. వాళ్ళు ఎంత భయంకరలో మీరు 1వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. అయితే 2వ అధ్యాయంలో, ఆ 2వ అధ్యాయం పేరే ఏంటంటే దర్శనపు లోయ. ఆ 2వ అధ్యాయంలో ఉన్న ఆ లోయ పేరు ఏంటండి? దర్శనపు లోయ. ఇప్పుడు ఆ దర్శనపు లోయలోనికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఎంత ఫ్రీ అయిపోయాడంటే, 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేను పైరు పంటకి రాకపోయినా, నా దేవుని యందు నేను నిరీక్షణ ఉంచుతాను, నా దేవుని యందే నేను నిరీక్షణ కలిగి ఉంటానని చెప్పగలిగాడు. అసలు ఎంత మొదటేమో కలవరపడ్డాడు 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో దర్శనపు లోయలోనికి వెళ్ళాడు, 3వ అధ్యాయంలో ధీమాగా ఉన్నాడు. అంటే కలవరం తొలగి ధీమా వాతావరణం ఎప్పుడు వచ్చింది హబక్కుకి? దర్శనమే. మీరు గమనించండి ప్రియులారా, ఏ వ్యక్తికైతే దర్శనం ఉంటుందో ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న శ్రమలు పక్కోళ్ళు చూసి అనుకుంటారు, బాబోయ్ ఎలా తట్టుకుంటున్నావయ్యా, ఎలా ఎదురిస్తున్నావయ్యా అని అంటారు. కానీ ఆ వ్యక్తికి ఆల్రెడీ చూశాడు ఆ దర్శనంలోనే ఇన్ని బాధలు పడాలని, తర్వాత నేను గోల్ చేరుతానని. కనుక దర్శనము అనేది
అందరికీ అవసరం. అయితే ఇందులో దేవుడు మనకిచ్చే దర్శనాలు ఉంటాయి. ఆ దర్శనంలో నుండే ఆ వ్యక్తులు గోల్ చేరగలిగారు కదా, ఆ దర్శనం నుండే గోల్ చేరగలిగారు. ఇప్పుడు వాస్తవంగా మనకి ఏ దర్శనము లేదనుకోండి, మనం గాలికై ప్రయాసపడినట్టే అయిపోతుంది. పని అంతా కూడా గాలికి ప్రయాసపడినట్లే అయిపోతుంది. అందుకే నేను గురి చూడని వాని వలె కొట్టట్లేదు, గురి చూడని వాని వలె పరిగెత్తటం లేదు, గురి చూడని వాని వలె నేను కొట్టట్లేదు, నేను గాలికే ప్రయాసపడట్లేదు అన్నాడు. అంటే ఆయనకు ఒక గురి ఉంది, గురి ఉంది కాబట్టి అతడు గోల్ చేరగలిగాడు. ఎంతగా రీచ్ అయ్యాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అనే స్థితికి చేరాడు అనమాట అతడు. కనుక మొట్టమొదట మనకి దర్శనం కలగాలి, దర్శనాన్ని దేవుడు ఇవ్వాలి. ఇది మొదటి స్టెప్ అనమాట. మనకు దేవుడు దర్శనాన్ని ఇవ్వాలి. మనలో ప్రతి ఒక్కరం ఈ మాట దేవునికి చెప్తాం, అయ్యా నీవు నాకు దర్శనాన్ని దయచేయి, నీ చిత్తము చేయుటకు నీవు నాకు దర్శనము నీవు, ప్రత్యక్షత నీవు, గ్రహింపు నీవు అని మనం దేవుణ్ణి అడుగుదాం. అడిగితే ఖచ్చితంగా హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. కనుక ఇప్పుడు ఇది దేవుడిచ్చేది కదా. ఇప్పుడు మనకుగా కలిగే దర్శనాలు ఏమైనా ఉంటాయి? మన జీవితంలో మనగా ఏదైనా ఒక దర్శనాన్ని కలిగి ఉండగలమా? ఉంటాం. ఇది ఎలా పుడుతుంది? ఎవరైనా చెప్తారా? ఈ దర్శనం అనేది ఒక వ్యక్తికి ఎలా పుడుతుంది? నీకు నీవుగా ఇప్పుడు అదే చెప్పుకున్నాం కదండి, బయట వ్యవస్థలో సొసైటీస్లో వాళ్ళకొక గోల్ చేరారంటే వాళ్ళకొక విజన్ ఉంది. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మనంగా ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. దైవికమైన విషయాల్లో మనంగా ఒక దర్శనం కలిగి ఉండొచ్చా? ఉండొచ్చు. అయితే అది ఎలా పుడుతుంది ఒక వ్యక్తికి? పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకా ఇప్పుడు దర్శనం అనేది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ఎలా కలుగుతుందంటే, ఇలా ఉందో వాక్యంలో, వారు కాపరి లేని గొర్రెల వలె చెదరయుండుట చూచి ఆయన వారి మీద కనికరపడి అని ఉంది. అంటే కనికరము అనేది ఎప్పుడు కలిగింది తన హృదయానికి? కాపరి లేని గొర్రెలు అనే దృశ్యాన్ని ప్రభు చూచారు అక్కడ. అంటే ఇది మనకు అప్లై చేయటానికి. ఆల్రెడీ ఆయన చేస్తున్నది ఏదో ఆయనకు తెలుసు, కానీ మనకు ఒక నేర్పు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మన పొజిషన్ కాబట్టి, ఆయన మన స్థితి కాబట్టి, ఆయన ఎలా జీవించాడు అనే దానిని మనం చేరుకోవటానికి, ఆయన ఎలా జీవించాడు అనే దాన్ని మనం చేరుకోవటానికి, ఆయన జీవితంలో ప్రతి పార్ట్ కూడా మనకు ఒక పాఠం. ఇప్పుడు ఉదాహరణకి దర్శనం అనేది ఎలా కలుగుతుంది అంటే ఇలా ఉంది. కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు చెదరయిండుట చూచి వారి మీద ఆయన కనికరపడ్డాడు. అంటే దర్శనం అంటే ఏంటంటే, మన కళ్ళ ముందు ఏదో ఒక దృశ్యం కనబడుతుంది, ఆ దృశ్యం నీ హృదయాన్ని కలిచివేస్తుంది. అది కలిచివేసినప్పుడు దాని మీద నీకు ఒక భారం పడుతుంది. అది ఓ టైప్ ఆఫ్ విజన్ అన్నమాట. ఓకేనండి. ఉదాహరణకి ఇప్పుడు నా తండ్రి క్యాన్సర్తో చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నేను కూర్చొని నేను చాలా బాధపడ్డాను, వేదన చెందాను. అప్పుడు నాకు ఒక విజన్ కలిగింది. ఏంటంటే, నా తండ్రిలాగా ఎవరో క్యాన్సర్తో చనిపోకూడదు, అందుకు నేను ఏదో ఒకటి
ఈ సొసైటీకి చేయాలి. అది విజన్ అనమాట. అంటే కాపరలేని గొర్రెలు అని చూచినప్పుడు తను కనికరపడ్డాడని వ్రాయబడినట్లు, తన తండ్రికి కలిగిన క్యాన్సర్ వ్యాధిని చూస్తున్నప్పుడు ఈ వ్యక్తికి ఏం కలిగిందంటే, ఇలాంటి వ్యాధి ఎవరికి వచ్చినా నేను వారికి ఉచితంగా ఏదైనా చేయాలనుకున్నాడు. అంటే ఆ పనులు అతడు ఎలా చేయగలుగుతున్నాడు అనుకున్నారు మీరు గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి ఏ గొప్ప కార్యాలకు పూనుకున్నా దాని వెనుక ఒక కథ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మీకు ఒక మాట గతంలో చెప్పాను. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు. ఒకడేమో పాడైపోయాడు, ఒకడేమో చాలా బాగుపడ్డాడు. ఈ బాగుపడినవాడు పాడైపోయినవాడు ఇద్దరు ఒక స్థలానికి తీసుకురాబడ్డారు. వీళ్ళిద్దరిని అడుగుతున్నారు, ఒరే మీరు అన్నదమ్ములు కదా, నువ్వెందుకురా ఇలా తయారయ్యావంటే, మా నాన్న ఇప్పుడు తాగొచ్చి ఇంట్లో గొడవ చేసి అల్లరి చేసేవాడు. ఎందుకు ఇలా ఏంటి జీవితం అని, ఎలా ఉంటే ఏంటి అన్నట్టు నేను ఇలా తయారయ్యానండి అన్నాడంట ఒకడు. ఎలా ఉంటే ఏంటి అని నేను ఇలా తయారయ్యాను అన్నాడంట. ఆ ఇంట్లోనే ఒకడు. ఇంకొకడు అన్నాడంట, మా తండ్రి లైఫ్ చూశాను నేను, దాని మీద నాకు అసహ్యం కలిగింది, ఇటువంటి బ్రతుకు నేను బ్రతకూడదు అనుకున్నాడు అంటాడు. అంటే ఒక ఇంట్లోనే 2 పిల్లలు ఒక తండ్రి జీవితాన్ని చూసినప్పుడు ఒక వ్యక్తి ఒకలాగా తీర్చిదిద్దబడ్డాడు, ఒక వ్యక్తి ఒకలా తీర్చిదిద్దబడ్డాడు. అంటే వారి కళ్ళ ముందు కనబడుతున్న దాని విషయంలోనే చూడండి, ఒకే విషయం 2 భిన్న వ్యక్తిత్వాలను వారిలో పుట్టించింది. ఒక విషయం 2 భిన్న వ్యక్తిత్వాలను కలుగజేసింది. కారణం ఏంటంటారు? అది మనం తీసుకునే విధానం. అలాగా అందరి తండ్రులు క్యాన్సర్తో చనిపోతే అందరికీ ఆ విజన్ ఏం రాదు. పోయాడులే, పోతే పోయాడు, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకే. అప్పుడు మనం ఎవరికి ప్రయోజనకరంగా ఉండం. అదండి. అంటే ఇప్పుడు విజన్ అంటే ఏంటంటే, మనం చూచిన దానిని బట్టి పరిస్థితి మనల్ని కలిచివేసినప్పుడు దాని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది విజన్. ఇప్పుడు అలా మీ కళ్ళకి ఏదైనా అనిపిస్తుందా? చూడండి, ఆత్మల రక్షణ విషయంలో కూడా మనకి విజన్ కలగాలి అంటే అసలు నశించిపోతున్న ఆత్మ యొక్క పరిస్థితి ఏంటో మనకు ముందు అర్థం పట్టబడాలి. అసలు ఆ సంగతే మనకు తెలియదు. మనం దేవుణ్ణి నమ్మాం, పరలోకం ఉంది, నరకం ఉంది, కానీ దాన్ని అనుభవం చేత మీకు ఎలా ఉందో వాక్యం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణము రుచి చూచినట్లు అని ఉంది. ఏంటి, మరణాన్ని రుచి చూచాడంట. దాని పేరేంటి? దైవకృప అంట. ఒకసారి హెబ్రీ పత్రిక రండి, 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-9 చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు, చూడండి, మరణము రుచి చూచినట్లు, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించేటట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. ఇది ఏంటి అసలు? ఇది వాస్తవంగా ప్రవచనం ఏంటి? 8వ కీర్తనలో ఉంది కదా. 8వ కీర్తనలో ఉన్నదాన్ని ఇక్కడ రాశాడు. ఏమని రాశాడు? 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఎలాగూ, అదే 8వ కీర్తనలో దావీదు ఎలాగూ దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి? నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వానికి కొంచెం తక్కువ వానిగా చేసావు, మహిమా ప్రభావాలతో వానికి కిరీటము ధరింపచేస్తావు. ఇప్పుడు వినండి, ఇక్కడ అదే మాట ఉంది. ఏమన్నాడు? దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు అని ఉంది. 7వ వచనంలో ఏముంది? నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసావు, 7వ వచనం. 9వ వచనంలో ఏముంది? దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు అని ఉంది. అంటే ఇది ఎవరి విషయమే చెప్పండి మాట?
ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదు, క్రీస్తు యేసు నందున్న వారందరికీ వర్తించే మాట. ఇప్పుడు ఆయన మరణం రుచి చూచాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు కదా. ఇప్పుడు మనం అందరం ఆయన్ని ధరించుకున్నాం. వాస్తవంగా ఇదే విజన్ అండి, లేఖన ప్రత్యక్షతే విజను. ఇప్పుడు మీరెందుకు ప్రార్థన చేయరు, మీరెందుకు వాక్యం చదవరు, ఎందుకు అసలు మీకు ఏ భారమో ఉండదు అని అంటే ఇక్కడ పెద్ద తడుక్కోవాల్సింది ఏం లేదు. ఆ వ్యక్తికి వాస్తవంగా దాని మీద ప్రత్యక్షత లేదంతే. వాళ్ళకే ఆ ప్రత్యక్షత ఉంటే మీరు వాళ్ళని తొయ్యాల్సిన పని ఉండదు. వాళ్ళు ముందుకు పడుతుంటారు వీళ్ళు. అంటే ఏ వ్యక్తికైతే దర్శనం ఉండదో, ప్రత్యక్షత ఉండదో, గ్రహింపు ఉండదో, ఆ వ్యక్తికి మీరు ఎంత తోసిన ముందుకెళ్ళరు. కనుక మన సమయం, మన బలం అన్నీ వ్యర్థమైపోతాయి. మీ ప్రయత్నం, మీ వంతుగా ఏదైనా చేయదలిస్తే ఏం చేయాలి? వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నమే చేయాలి మీరు. అంతే తప్ప మీరు ఇంక ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ఒక సంగతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యటమే మన వంతు తప్ప, అది ఎవరమైనా, మనలో ఎవరమైనా సరే దానిని వారికి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం. ఏం చేస్తుంటారు మీరు? సార్ ఉన్నారు చూసానక. రైట్. దేవుని సన్నిధిలో మిక్కిలి ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఏ వ్యక్తికైతే ఒక వ్యక్తి ఒక పనికి పూనుకోవట్లేదంటే ఆ వ్యక్తికి దాని విషయంలో అసలు ఏ విధమైన స్పష్టత కానీ గ్రహింపు కానీ ఏమి లేదు. అందుకే ఆ వ్యక్తి ఆ పని చేయలేడండి. కాబట్టి మనకేముండాలి? ఏం చెప్తే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను? డౌట్లు అడుగుతానువా? కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి ఒక సంగతి విషయంలో గ్రహింపు లేనంతకాలం ఆ వ్యక్తి ఆ పని చేయలేదు. కనుక వ్యక్తికి ఏముండాలంటే దాని విషయంలో ప్రత్యక్షత, గ్రహింపు పక్కాగా అవసరం. ఇప్పుడు రాత్రి వాక్యంలో చెప్పుకున్నాం ఏంటి, గుర్తుంది ఎవరికైనా? ఒకే చర్చికి వస్తాం, ఒకే వాక్యం వింటాం, ఒకే వాస్తవంగా బాప్తిస్మం పొందాం, ఒక్కటే నిరీక్షణ మందు, ఒక్కడే ప్రభు, ఒక్కడే ఆత్మ, ఒక్కడే దేవుడు తండ్రి. కానీ అందరూ ఒకలాగా ఉండరు. ఒకరు ఒకలా బ్రతుకుతుంటారు భక్తిలో, ఒకరు ఇంకోలా బతుకుతారు. అసలు వీళ్ళిద్దరికీ వ్యత్యాసం ఎక్కడి నుండి కలుగుతుంది? ఒకరేమో చాలా ఆసక్తిగా భక్తిలో ఉంటారు, ఒకరికి ఏ విధమైన ఆసక్తి ఉండదు. ఈ వ్యత్యాసం ఎందుకు కలుగుతుందంటే దీనికి అంతటికే మూలం ఆత్మ పని. దీనికి అంతటికే మూలం ఏంటంటే ఆత్మ పని. ఇప్పుడు ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, నేను బీదలకు సువార్త ప్రకటిస్తానన్నాడు ఆయన. అంటే చూడండి, దేవుని సన్నిధికి అందరూ వస్తారు, అదే వాక్యం అందరూ వింటారు, అదే సహవాసాలు ఉంటారు, కానీ అందరూ ఒకలాగా ఉండరు. వీళ్ళకి ఇలా తేడా, ఈ వ్యత్యాసం ఎందుకు కలుగుతుందంటే వీరిలో పనిచేస్తున్న దేవుని ఆత్మ పనిచేస్తున్న విధానం వీరిలో భిన్నంగా ఉంటుంది. అందుకే కొందరు ఒకలాగా ఉంటారు. ఇప్పుడు దానికి మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మాట చెప్పుకున్నాం. అందరూ వాక్యం వినలేదా?
అందరూ విన్నారు కదండి. అయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి, 2వ వచనం అండి. ఇప్పుడు ఈ తేడా మీకు తెలియాలంటే, ఇప్పుడు మీలోని 2 వ్యక్తులు నిలవబెట్టి నేనేం చెప్పానని అడిగితే, చూడండి ఇప్పుడు నేను ప్రకటిస్తున్న వాక్యంలో మీలోనే 2 నిలవబెట్టి నేనేం చెప్పానని అడిగితే, అప్పుడు అన్నమాట మీకు నేను ప్రకటిస్తున్న వాక్యం ఏ మేర ప్రయోజనం నిష్ప్రయోజనమో మీరు చెప్పే మాటల్లో తేలిపోయింది. ఇంకెక్కడ పెద్ద టెస్ట్ అవసరం లే మనకి. కనుక 2 భిన్నంగా చెప్తారు. కావాలంటే ఇప్పుడు 2 నిలవబెట్టి అడగండి. ఒకరు ఒకలా చెప్తారు, ఇదే ఇప్పుడు విన్న వాక్యం. ఒకరు ఒకలా చెప్తారు, ఒకరు ఒకలాగా చెప్తారు. ఎందుకంటారు? వారి హృదయం, వారి మనస్సు, వారి తలంపులు. ఇప్పుడు అంటే అది మీకు అర్థమవటానికి రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏముంది? ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు అని 2 మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మానుసారమైన మనసు అన్నప్పుడు నేను చెప్పిన దానికి ఇంకా ఎక్కువ గ్రహింపుతో చెప్తారు వాళ్ళు. అదే శరీరానుసారమైన తత్వం ఉందనుకోండి, నేను చెప్పింది కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇంకా తగ్గించి చెప్తారు. దీనికి పెద్ద టెస్ట్ అవసరం లేదు. ఇప్పుడే 2 నిలవబెడితే వాళ్ళిద్దరి దగ్గర ఆ గ్రహింపు బయటకు వచ్చేది. అందుకే అందరూ ఒకేలాగా ఉండలేరు. కనుక ఇప్పుడు చెప్తా వినండి. ఎవరికి వినాలని ఎక్కువ ఆసక్తి ఉంటుందో దేవుడు చెప్తున్నాడు, నేను వారితో ఎక్కువ మాట్లాడుతానని. వినాలని ఆసక్తి నీకు ఎక్కువ ఉంటే నీతో ఎక్కువ మాట్లాడతాడు దేవుడు. నువ్వు వచ్చిన దగ్గర నుండి ఆ లంక చూసి ఈ లంక చూసి వాళ్ళ చీర చూసి వీళ్ళ చీర చూసి వాళ్ళ ఏమండి ఆ పిల్లలు తాడి ఈ పిల్లలు తాడి ఇదే చదువు నీకు అనుకోండి, నీకు ఏమర్థమవుతుంది? ఏమండి అంటే వచ్చిన దగ్గర నుండి కూడా అసలు నువ్వు అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేదు. నీకేం ప్రయోజనం చెప్పు చేరి రావటం వల్ల? మనం వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రభువా నాతో మాట్లాడు. కనుక వినాలని మీకు ఆసక్తి ఉంటే చెప్పటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కనుక వినేవారితో ఆయన ఎక్కువ మాట్లాడతాడు. అర్థం ఏంటంటే వినేవారికి దేవుడు ఎక్కువ సంగతులు ఇస్తాడు. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ తండ్రి చెప్పాడు, రే పలానాది వెళ్ళి తీసుకొని రా అని. అప్పుడు ఒకడు అన్నాడు నేను తెస్తాను అన్నాడు. ఒకడు అన్నాడు తేన అన్నాడు. అసలు తేన అన్నాడే తెచ్చాడు, తెస్తాను అన్నాడు. అంటే ఏం జరిగి ఉంటుంది అంటారు ఈ తెస్తాను అన్నాడికి? మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఏం జరిగి ఉంటుంది? తెస్తాను అన్నాడు ఎందుకు తేలేదంట? ఏమండి రైట్. అంటే అతడు వాస్తవం మాట్లాడలేదు. అసలు అతనికి తేవాలనే మనసే లేదు. ఇంకా రైట్. అతడిలో రాత్రి చెప్పుకున్న మాట కూడా ఇదే. రాత్రి చెప్పిన మాట ఏంటంటే ఇదే, లెక్కలేనితనం. అంటే యాకోబు పత్రికలో నేను ఒక మాట చూపించాను. స్వాతంత్రం ఇచ్చే నియమం ఒకటే ఉంది. ఆ నియమంలో నువ్వు తేరు చూచావనుకోండి, విని మరచువాడో కాక క్రియను చేయటంలో ధన్యుడు అవుతావని. విని మరిచేవాడో కాక క్రియను చేయటంలో ధన్యుడు అవుతావని ఉంది. అంటే ఇప్పుడు మనం ఎందుకు అన్నీ పెర్ఫెక్ట్గా చేయలేము అంటే కొన్ని విషయాల్లో మనకి లెక్కలేనితనం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ లెక్కలేనితనం అంటే అవిధేయత. అదే ఇప్పుడు ఎందుకు అలాగా అంటే నేను ముగింపు చెప్పినప్పుడు చెప్పాను, మనకు అనుకూలమైనవన్నిటిని మనం ఏం చేస్తుంటాం? తీసుకోగలుగుతాం. మనకు అనుకూలమైనవన్నీ కూడా ఎస్ అవును ఆమేన్ అవును ఆమేన్ అని
తీసుకుంటాం. అలా అనాలనే చెప్పాం కదా మనం. కానీ మనకి కష్టంలాగా ఏదో నిష్ఠూరంలాగా అనిపించిన మాట ఏదైనా ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం? వింటుంటాం కానీ లోపలికే తీసుకోం. కానీ దాన్ని ముగించినప్పుడు ఓ మాట చెప్పాను రాత్రి. వాస్తవంగా నువ్వు చెప్తున్న అవుననే వాటన్నిటిలో కంటే కూడా నువ్వు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నావో అందులోనే నీ భాగ్యం ఉంది. అసలు ఇప్పుడు ఏదైతే వద్దనుకుంటున్నావో అసలు భాగ్యం అంతా అందులోనే ఉంది నీకు. నేను చెప్పిన మాట అర్థమైందండి? మనకు అనుకూలంగా ఉన్నదాన్ని తీసుకుంటున్నాం కదా, వాస్తవంగా మంచిదే. కానీ కొన్నిటిని మనం అంగీకరించడానికి ఇష్టపడట్లేదు కదా. కానీ మన భాగ్యం ఎందులో ఉందనుకున్నారు? వాటిలోనే ఉంది. ఏది యెషయా గ్రంథంలో అనుకుంటా కదా, నీ భాగ్యము ఎక్కడుందంట? ఏటి రాళ్లలో ఉందనే మాట ఉంది. భాగ్యం ఎందులో ఉందంట? నీ భాగ్యం రాళ్లల్లో ఉందన్నాడు. నా భాగ్యం రాళ్లలో ఉండటం ఏంటి? నా భాగ్యం రాళ్లలో ఉండటం ఏంటండి? కనుక మీరు అర్థం చేసుకోండి, మనం ఏమనుకుంటామంటే మనకు అనుకూలమైన తీసుకొని మనకి కష్టమనే దాన్ని మనం ఎప్పుడైతే పట్టించుకోమో వాస్తవంగా దానిలోనే మీ భాగ్యం ఉంటుంది. అది మనకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి 9వ అధ్యాయం అపోస్తల కార్యాలకి. అపోస్తల కార్యముల గ్రంథం ఇప్పుడు మీరు మనం చదివాం కదండి, వచ్చినాం అక్కడికే వద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో పదిహేను నుండి చదవండి మళ్ళీ. చదవండి. ఇశ్రాయేలీయుల ఎదుటను చూడండి, నేను ఏర్పరచుకున్న పాత్ర ఇదిగో నా నామం భరించడానికి. ఎక్కడెక్కడ? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట. ఎస్, హల్లెలూయా, ఆమేన్ అన్నాడు అనమాట. దేనికి? ఈ మాట అనేసరికి. తర్వాత మాట ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆమేన్ అన్నమాట. మీకు అర్థమైందా? 15వ వచనం చదువుతున్నప్పుడు ఏమంటున్నాడు? హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ అన్నాడు అనమాట. 16వ వచనం చదివేసరికి ఎందుకంటే అక్కడ ఏమన్నాయి? కానీ పౌలు భాగ్యం ఎక్కడుందనుకున్నారు? ఆ శ్రమల్లోని. వాస్తవంగా మనం దేవుని కొరకు వాడబడాలి అనే ఆశ ఉంది పాత్రలుగా. కానీ ఇప్పుడు ఎక్కడ నిలవబడాలి? నేను రాజుల దగ్గర నిలవబడాలండి. రాజుల దగ్గర నేను నిలవబడాలి అనేది చాలా ఇదిగో. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను ఏమనంటే, సహోదరి నిన్ను దేవుడు రాజుల దగ్గర నిలబెడతాడు, బ్రదర్ మిమ్మల్ని ప్రధానుల దగ్గర నిలబడతాడంటే మీకు ఎంతో హ్యాపీ అన్నమాట. కానీ నువ్వు అక్కడ ఎన్ని శ్రమలు పడాలని నేను చెప్పేసరికి ఏమవుతుంది? కానీ భాగ్యం ఎక్కడుంది? అదే విషయం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, విని మరచువాడు కాక క్రియను చేయట్లో ధన్యుడని ఉంది. అంటే ఇది ఏ నియమము? బందీ నియమం ఏమీ కాదు, మిమ్మల్ని బంధించే నియమం కాదు ఇది. అని మీరు దేని విషయంలోనో తల ఆడించారు. ఏ విషయంలోనో మీరు వ్యసనపడ్డారు. ఏ విషయంలోనో ఎందుకు అలా మనం చేయాలి, ఏంటి మనం ఎందుకు అని మీ మనసు మీకు వచ్చేసింది. కానీ మరి మొదట వాగ్దానానికి ఆమేన్ చెప్పి నీవు దాని నెరవేర్పులో భాగమే కదా రెండవది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము ఒక పొజిషన్కి వచ్చి ఎందుకు ఆగిపోతామంటే ఇందుకే. అక్కడితో మనం స్టాప్ చేయబడతాం. కారణం ఏంటంటే మిగతా వాటి విషయాల్లో మనకి వ్యసన అనేది ఆ మనసు అనేది పనిచేయదు.
ఆ సంగతులను మనం మనస్కరించలేం, దాన్ని అంగీకరించలేం. కానీ మన భాగ్యం అక్కడే ఉంది. దీన్ని మనం ఎలా చెప్తాం? ఇప్పుడు ఎన్ని విషయాలుగా దీన్ని మాట్లాడచ్చు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకానుంది. అయితే నిజంగానే మన ప్రవర్తన విషయంలో ఏ మేర అధికారానికి ఒప్పుకోగలుగుతున్నాం? ఇప్పుడు శిక్ష దేనికన్నాడండి? పిల్లల్ని మీరు శిక్షిస్తారు కదా, వాళ్ళని దేనిలో పాలు చేయాలని, దేనిలో పాలిభాగస్తుల్ని చేయాలని శిక్ష చేస్తారు వాళ్ళు. నేను మీ పిల్లల్ని కొట్టేటప్పుడు దేని కొరకు కొడతారండి? దేని విషయాల్లో వారిని పాలు చేయాలనుకుంటారు మీరు? నవ్వులు పాలు చేయాలనుకుంటారా, ఆశీర్వాదం పాలు చేయాలనుకుంటారు? ఓకే, పాలిభాగస్తులు అవ్వాలి. ఇప్పుడు దేవుడు మనలను శిక్ష చేసేటప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే తన పరిశుద్ధతలో పాలు పొందాలని. దేవుడు మనల్ని శిక్ష చేయటం వరకునే చేయడు. ఏంటయ్యా దేని కొరకంటే నా పరిశుద్ధతలో మీరు పాలు పొందాలి. మీరు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా చదివారు. రక్షణకర్తన శ్రమల ద్వారా సంపూర్ణుని చేశాడు. ఆ మాట చదవండి, ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 చదవండి. కలుగుచున్నవు ఏంటంటారు? కనుక గుర్తుపెట్టుకోండి, 15వ వచనం ఆమెన్, 16వ వచనం సందిగ్ధం. నేను ఎలాగా ఈ శ్రమలు ఎలాగా అనేది. అలాగా మనం దేవుని పనిలో పాలు పుచ్చుకొనుట అనే దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం? మరిచిపోయినట్లు ప్రవర్తిస్తున్నాం. పని చేయాల్సి వచ్చేసరికి ఏం చేస్తున్నాం? మరిచిపోయామన్నట్లు ప్రవర్తిస్తున్నాం. కనుక తెస్తానన్నోడికి ఏమి వాస్తవంగా అడు మర్చిపోలేదు, కానీ ఆ విషయంలో అతడికి ఒక నిర్లక్ష్యం ఉంది. ఏంటి ఇప్పుడు నేనే చేయాలన్నట్టు. అలాగా మనం ఎప్పుడైతే దైవికమైన విషయాలకు వచ్చేసరికి మనం చేయాల్సిన వాటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటాము, అదే ప్రాబ్లం అండి. మన భాగ్యానికి అదే అడ్డు. కాబట్టి అందుకే నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను శక్తివంచలేక, లేదంటే నీవు నా చేతికి అప్పగించిన పని నేను సంపూర్ణంగా ముగించాను అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే కుమారులు అనే స్థానం ఏంటనుకున్నారు? మన పనిని మనం సంపూర్తిగా ముగించటం, ఆ పనిలో వ్యసన పడటం, ఆ పనిలో బాధపడిపోవటం ఇవే ఉండవు. కనుక దేవుని పిల్లలారా, మన భాగ్యం ఎక్కడుందో రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మీకు ప్రకటింపబడుతున్నది కాడి కాదు, భారమైన కాడి కాదు, స్వాతంత్రం ఇచ్చే నియమము. స్వాతంత్రం ఇచ్చే నియమం అది. కాకపోతే తేరి చూడండి, ఖచ్చితంగా విన్నది మీరు మర్చిపోరు. వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్నవాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. కనుక ఒకే సహవాసం, ఒకే ఆత్మ, ఒకే మాట వింటున్నా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దేవుని ప్రియులారా, మనం దేవుని పిల్లలంగా మనకు ఒక వ్యసన అనేది చాలా అవసరం, ఒక దర్శనం ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని దర్శించాడండి, రక్షించాడండి, పట్టబడ్డామండి. ఇప్పుడు మన పరలోకంలో కూర్చుండబెట్టాడండి. మీలో ఎవరో సందేహపడకండి, నేను పరలోకం వెళతానో వెళ్ళను అని. మీరు అందరూ పరలోకం వెళతారు, అందులో ఏమాత్రం ఆమె చెప్పేశారా? సంతోషపడిపోయారా? అదే అవస్థ. ఇప్పుడు 16వ వచనం చెప్తేనండి,
15 వచనం ఎక్కడ కూర్చున్నారు? అమ్మయ్య, పరలోకంలో 2:7 ఎఫెసీ పత్రిక, అలాగే ఫిలిప్పి 3:19-20 పరలోకంలో సిటిజన్షిప్ దొరికేసింది, పౌరసత్వం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 16 వచనం చెప్పాలి ఏంటి? ఇప్పుడు నువ్వు కూర్చొని ఏం చేయాలి? మత్తయి సువార్త 11 అధ్యాయము 28లో ఏముంది? నా యుద్ధకు రండి, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చిన సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు తర్వాత వచ్చిన ఏది? 29, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద కూర్చొని అంటే ఎంతసేపు కూర్చోాలయ్యా, ఏం నేర్చుకోవాలి అనేటట్టున్నావు అనుకో. అసలు నీకు 11:28లో ఉన్న నెరవేర్పు యొక్క సంపూర్ణత, 11వ వచనంలో ఉన్నటువంటి నెరవేర్పు యొక్క సంపూర్ణత 29లో ఉంది. కూర్చొని ఏం చేయాలి? నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు నేర్చుకుంటుంటే విశ్రాంతి అనేది నువ్వు అనుభవించడం మొదలు పెడతా. నో, నేను కూర్చోలేను, నేను వినలేను అన్నావు అనుకోండి, నేర్చుకుంటావా? విశ్రాంతి నీకు కలుగుతుందా? ఇదే లింక్ అండి, ఇదే లింక్. అసలు భాగ్యం ఎక్కడుందంటే అక్కడే ఉంది, నేర్చుకోవటంలోనే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని పరలోకంలో కూర్చోండబెట్టాడు 7వ వచనం, కానీ మీరు ఇప్పుడు 10వ వచనం చదవాలి. చూసారా? మీకు అక్కడే 15లో ఉన్నట్టు 16, 28లో ఉన్నట్టు అదేనండి. అపోస్తల కార్యాలు 9, 15లో ఆమెన్, 16లో సందిగ్ధత, 11:28 ఆమెన్, 29 సందిగ్ధత. ఎఫెసీ 2:7 ఆమెన్, ఎఫెసీ 2:10. ఇప్పుడు చదవండి, 2:10 ఏంటి? మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, దేని కొరకు? వాటి యందు నడుచుకోవాలి. వేటి యందు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, సత్కార్యాలు, సత్క్రియలు. ఇప్పుడు సత్క్రియలు సత్కార్యాల దగ్గరికి వచ్చేసరికి అప్పుడు చెప్పాలి ఆమె, దేవుని స్తోత్రం. అంటే సత్క్రియలు సత్కార్యాలు అనేవి ఉన్నాయి. భాగ్యం ఇప్పుడు అందులోనే ఉంది. మన భాగ్యం కూర్చొని నేర్చుకోవటంలో ఉంది. మన భాగ్యం ఎంతమంది గొప్పవారి ఎదుటి నిలబడతావు, వాస్తవంగా ఆ శ్రమలు నీకు శ్రమలు అనిపించవు. అదే జరుగుతుంది అలాంటి వాళ్ళకి, వాళ్ళకి పెద్ద లెక్క ఉండదు అది. ఇప్పుడు నిన్ను ఇదే ఊర్లో రాళ్లతో కొట్టి ఊరి చివరికి ఈడ్చుకెళ్ళి చచ్చిపోయావని వదిలేశారండి. కానీ నువ్వు సావలేదు అనుకుందాం. వాస్తవంగా పౌలైతే చచ్చిపోయాడు. ఎందుకంటే నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, అక్కడ ఎవరో శక్యంకని మాటలు విన్నానని చెప్పాడే. ఒక మనుషుని నేను ఎరుగుదును 14 ఏళ్ల క్రితం అన్నాడు కదా. ఆయన ఎవరో కదా, పౌలే. తన గురించి తానే చెప్తున్నాడు. కానీ ఆయన కొట్టిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన బ్రతికి మళ్ళీ అదే ఊరు స్వార్థకు వచ్చాడు. మళ్ళీ ఏదైనా ఊర్లో కొడితే ఆ ఊరు మళ్ళీ వెళ్తామంటారా? అది కాకపోతే అదే ఊరు మళ్ళీ వెళ్ళాడు ఆయన. కానీ చంపేశారు వాళ్ళు ఆయన. ఇప్పుడు చూడండి, 16వ వచనం నెరవేరుతున్నప్పుడు 15వ వచనంలో వివరం మన బుర్రకు పట్టేస్తే 16వ వచనంలో శ్రమలాగా ఉండదు. కనుక మనకి ఖచ్చితంగా ప్రత్యక్షత అనేది నేటి దినాల్లో చాలా అవసరం ప్రియులారా. కనుక ఒక వ్యక్తిని మనం ఎంత ముందుకు తోసినా ఆ వ్యక్తి ఎందుకు ముందుకు వెళ్ళడంటే ఆ వ్యక్తికి వాస్తవంగా ప్రత్యక్షతలే. ఇప్పుడు జీవము అనేది దేవుడు మనకిస్తానని ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. జీవం అనేది వాగ్దానం, అంటే జీవాన్ని ప్రామిస్ చేశాడు, నీకు జీవం ఇస్తానని కదండి. ఇప్పుడు
ఆ జీవానికి సంబంధించిన వాగ్దానంలో మనం ప్రవేశించాం, జీవం మన సొంతం అవుతుంది. కానీ వాగ్దానాన్ని ఏం చేయకూడదు, మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఏమండి? కనుక గుర్తుపెట్టుకోండి, మీ విశ్రాంతి నిలిచింది, అందులో సందేహపడద్దు. మీ విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది. మన విశ్రాంతిని ఎవడు అపహరించలేడు. కనుక నేను చెప్పే మాట, మీరు దేనిని తీసుకోగలుగుతున్నారు, దేనిని తీసుకోలేకపోతున్నారు. నా ప్రతిసారి లాస్టే గుర్తొస్తుంది ఈ మాట. అదేంటంటే, నిజంగానే మీ పైని నాయకులుగా దేవుడు మమ్మల్ని పెట్టాడు అనేది ఎప్పుడు నిజమవుతుంది? ఎప్పుడు అది నిజము నీ జీవితంలో నిజమే అని నువ్వు తెలియచేసేది ఎప్పుడు? ఈ అధికారాన్ని మీరు అంగీకరించినప్పుడు కదండి. రైట్, చెప్పండి. ఓకే, అంటే ఇప్పుడు మీ పైని నాయకులు అనే చోట అంటే చెప్తున్న మాటను మీరు తీసుకోగలిగితే అప్పుడు మేము అనుకుంటాం మా అధికారాన్ని మీరు అంగీకరిస్తున్నట్లే. కాకపోతే మంద పెద్దదే కానీ నేను 10 మంది మీద అధికారిని. ఇక్కడ మంద 40 మంది ఉండొచ్చేమో కానీ మంద మీద నేను 10 మంది మీదే అధికారిని. ఎందుకంటే అలా 10 మందే నా మాట వింటారు. ఇప్పుడు మీకు దైవిక విషయానికి వచ్చేసరికి అదే, విని మరిచి క్రియను చేయటంలో ఎందుకు ధన్యులు అవ్వలేకపోతున్నారు? విని మరిచిపోతున్నారు. అలాగా దేవుని యొద్ద కూర్చుంటే విశ్రాంతి అనేది ఎందుకు అనుభవించం? ఆయన మాటలు వింటూ ఉంటే. రెస్ట్ అనేది మనకి ఎందుకు దూరం అవుతుంది? ఆయన మాటలు వింటూ ఉంటే. అలజడి అనేది కలగదు కదా మనకి. అలజడి అనేది రానివ్వడు దేవుడు మనకి. కనుక దేవుడు ఎక్కడైనండి ఏ విషయంలోనైనా అదే నిజం. మీరు చదివే చోట పిల్లలు ఆ టీచరు ఆ మాస్టర్ చెప్పేదాన్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు అంతే. ఇప్పుడు కాలేజీలు ఎలా ఉన్నారు పిల్లలు? మన విజ్ఞానంలో భయంకరమైన గొడవలే పేపర్కి వచ్చేసింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు వాళ్ళ లెక్చరర్స్ని కూడా వాళ్ళు చాలా హీనంగా చూస్తున్నారట. ఇది కూడా కట్ చేయి, మర్చిపోక ఎక్కించాక. ఒకడు బస్సు ఎక్కాడంట. ఆ కాలేజీలో ఉన్నాడే, విజ్ఞాన కాలేజీ కదా దాని పేరు, విజ్ఞానంలో ఉన్నాడు, బస్సు ఎక్కాడంట. అదేంటి, స్టాఫ్ బస్సు ఎక్కి ఒరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంటీలేరా అన్నాడంట. నిజం. ఇప్పుడు నాకు ఎవరు చెప్పారు అనుకున్నారు? ఆ కాలేజీలో లెక్చరర్గా ఉన్న భర్త చెప్పాడు నాకు. మరి నేను చెప్తున్నాను కదా, ఈ ఉపదేశం ప్రారంభించిన తర్వాత కల్పన కథలు లేవు. ఉంటే వాస్తవం, వింటే విన్నానని, చూస్తే చూశానని, ఏదో కథ కల్పించి చెప్పే తతంగాలు ఉండవు ఇంకెక్కడ. అయితే విషయం ఏంటంటే, అప్పుడు ఆడిని తీసుకొచ్చి అందరూ రౌండప్ అయ్యి ఆడితో మాట్లాడారు. అంటే వాడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే, చూడండి, తత్వం అనేది ఆడు నేర్చుకునే చోట వాడు ఎలా తయారయ్యాడు. అలాగా అంటే వాళ్ళ అధికారాన్ని మాత్రం కూడా అంగీకరించే స్వభావం వాడికి లేదు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మన మీద ఎవరినైతే, అన్యజనులకు అపోస్తులు ఎవరు? పౌలు. యూదులకు అపోస్తులు ఎవరు? పేతురు వ్రాతలను యూదులు గమనించాలి, పౌలు వ్రాతలను మనం గమనించాలి. పేతురు చెప్పే బోధ కూడా పౌలు పత్రికల్లో కలగబొలకం చేసేకూడదు. అసలు ఆయన చెప్పేటప్పుడల్లా యూదులను దృష్టిలో పెట్టుకునే చెప్తాడు. ఈయన చెప్పేటప్పుడల్లా అన్ని జనులు పెట్టుకొని చెప్తాడు. కానీ అందులో తీసుకోకుండా ఉన్నాయా అంటే అన్నీ కాదు. దానిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేనికి లింక్ చేయాలో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి లోబడండి, మీకు సంగతులు అవే తెలుస్తాయి. కనుక మనం నాయకత్వాన్ని మన్నిద్దాం,
ఖచ్చితంగా మీ భాగ్యం అక్కడే మీరు చూస్తారు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలారా, నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించి మరి లేఖనానుసారంగా జీవించడానికి శక్తి కలుగజేయునుగాక. ఆమేన్. అయితే